హలో గాయ్స్, వెల్కమ్ టు టెకీ బ్లాటెంట్. సో ఈరోజు ఏంటంటే ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? అన్ ఆపరేటర్ ఈజ్ అ సింబల్. సో లెట్ us స్టార్ట్ విత్ ది ఆపరేషన్స్. సో ఫస్ట్ ఏంటంటే మనము ఆపరేటర్స్ గురించి నేను డెఫినేషన్ ఇవ్వడం కానీ ఒక పీడిఎఫ్ అయితే మీకు లింక్ అంటే డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. దాన్ని బట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే నేను ప్రిపేర్ చేసి మీకు పెడతాను అనమాట. సో మనం డైరెక్ట్గా కోడ్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సరే, ఇక్కడనే మనం వీడియో చేసుకుంటూనే చేసేద్దాం, అయిపోతుంది. వర్డ్ ఓపెన్ చేస్తున్నా. 20. ఓకే, సి ఆపరేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అండ్ వాట్ ఆర్ ద సి ఆపరేటర్స్, లేకపోతే ఆపరేటర్ అంటే ఏంది అని చెప్పేసి మొత్తం చెప్తా. సో ఫస్ట్ థింగ్, సో an an operator. Okay, I think it is visible. An operator is a symbol that tells the compiler to perform specific mathematical operates of mathematical or logical operations. సో ఇంకో పాయింట్ ఏంటంటే C is rich in built-in operators, built-in okay, built-in operators, and provides the following types of operators. So following types అంటే types of ఆపరేటర్స్. సో ఇది ఏంటన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం డెఫినేషన్ అర్థం చేసుకుందాం. An operator is a symbol that tells the compiler to perform specific mathematical or logical ఆపరేషన్స్. మ్యాథమెటికల్ అయినా అవ్వచ్చు, లేకపోతే లాజికల్ అయినా అవ్వచ్చు ఆపరేషన్స్. సో అది పర్ఫామ్ చేయడానికి మనం ఒక సింబల్ యూజ్ చేస్తాం. సో ఆపరేటర్ కంటైన్స్ ఎ సింబల్ సో దట్ వీ కెన్ పర్ఫామ్ mathematical operations or mathematical or logical operations. So C is rich in built-in operations and provides the following types of operators. సో Cలో ఏంటంటే ముందుగానే బిల్ట్ అయి ఉండే ఆపరేటర్స్. సో మనము ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అయినా పర్వాలేదు, మన కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు అయితే మనం కాన్సెప్ట్ని మాత్రమే అర్థం చేసుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క దానికి నేను ఎగ్జిక్యూషన్ అండ్ కోడ్ ఇస్తాను అనమాట. సింపుల్ కోడ్స్ అంత ఎక్కువ ఉండదు, నార్మల్గా అయిపోతుంది. సో ఎగ్జిక్యూట్ చేసి మనం పర్ఫామ్ చేద్దాం. మీకు కూడా బేసిక్ ఐడియా ఉంటుంది అనమాట. సో లెట్ us డూ ఇట్. సో ఫస్ట్ ఏంటంటే నేను డైరెక్ట్గా నేను మొత్తం 7 డైరెక్ట్గా చెప్పేసి ఏంటంటే అది 7 ఉన్నాయా అని అనుకుంటారు. సో ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ వెళ్ళుకుంటా నెక్స్ట్ దానికి కంటిన్యూ అవుదాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంది అంటే ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనమాట. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అంటే ఇంక్రిమెంట్ అంటే మనకి సో ప్రతి ఒక్క దానికి ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు సపోజ్ అంతా డెఫినేషన్ అయితే ఇవ్వను, డైరెక్ట్గా చెప్పేస్తా ఇవ్వనని. సో
ఇంక్రిమెంట్ అంటే ఏ వాల్యూ అని ఇచ్చినప్పుడు దానికి ఒక వాల్యూ అనేది వన్ ఇప్పుడు సపోజ్ 1 ఉందనుకోండి. సో 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. సో యాక్చువల్లీ మనం అనుకున్నది ఏంది 1 కదా. సో దానికి ఇంక్రిమెంట్ ఏంది 1 ప్లస్ 1. సో వీ గెట్ 2. సో ఇది ఇంక్రిమెంట్ అనమాట. సో వాట్ ఈస్ డిక్రిమెంట్ అంటే, సో మైనస్ వెళ్ళిపోదు మనం. ఇప్పుడు 2 అనుకుందాం ఎగ్జాంపుల్. సో డిక్రిమెంట్ అంటే -1 సో ఈక్వల్ టు 1. సో ఇట్లా అనమాట. డిక్రిమెంట్ అంటే ఏంది, ఇంక్రిమెంట్ అంటే ఇంక్రిమెంట్ అంటే ఏంది, ఇట్ ఇంక్రీజెస్ వాల్యూ బై 1. ఇంక్రిమెంట్ అంటే. డిక్రిమెంట్ అంటే ఏంటంటే డిక్రీజెస్ ద వాల్యూ బై 1 అనమాట. సో ఇంక్రిమెంట్లో టైప్స్ ఏంది, మళ్ళీ డిక్రిమెంట్లో టైప్స్ ఏంది అని అంటే, సో ఫస్ట్ ఏంటంటే మనం విల్ గో విత్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్లో ఎట్లా అంటే వి గెట్ మనకి ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, సో వీటికి కోడ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అంటే నేను ఇచ్చేసి ఇక్కడనే. సో దాన్ని మనం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ రాసుకుందాం, తర్వాత మనం ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. సో నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే ఇంక్లూడ్ వాడతాం. సో ఆల్వేస్ రిమెంబర్ ఏంటంటే మనం సీలో రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ అసలు యూజ్ చేయము మ్యాక్సిమం. అంటే మనం ప్రింట్ చేయడానికి ఏదైనా క్యాపిటల్ లెటర్స్ వాడాలంటే దాని లోపల వేసుకోవచ్చు, కాకపోతే మ్యాక్సిమం అయితే కోడ్ రాసేటప్పుడు అయితే రాయం. సో వాయిడ్ మెయిన్ చూడండి, ఇది వర్డ్లో రాస్తున్నప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్ వచ్చేస్తూ ఉంటాయి. డోంట్ కన్సిడర్ దెమ్. నెక్స్ట్ ఏంటంటే, సో ఇంట్ ఏ. ఇప్పుడు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే చెప్తే చూడండి. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీ అన్నప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబల్ ప్లస్ అనేది యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ప్లస్ ఇచ్చుకుంటే అది అర్థమెటిక్ ఆపరేషన్స్ అయిపోతాయి అనమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఒకటే సింబల్ యూజ్ చేస్తాం దానికి. సో ఇట్లా మనము ఏదైనా వాల్యూ కంటే ముందు ఇచ్చినాం అనుకుంటే అది ప్రీ అవుతుంది అనమాట. లైక్ ఇంకోటి ఇక్కడ మనం ఇంకోటి చూద్దాం. ఇక్కడ కూడా -a. సో whenever we use a decrement and increment operators, we use double symbols, double operations అనమాట. అంటే డబల్ ప్లస్ అయినా డబల్ మైనస్ అయినా యూజ్ చేస్తాం అనమాట. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఏంటి, ప్లస్ డబల్ మైనస్, దట్స్ ఇట్. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఒక వేరియబుల్ మనం ఇస్తున్నప్పుడు ఆ వేరియబుల్ కంటే ముందు మనం ఒక 2+ వాడతాం అనమాట. అంటే ప్రీ అనమాట. అది ప్రీ అంటే దాని ముందు. సో ప్రీ డిక్రిమెంట్ అంటే కూడా ఏంటంటే దాని ముందు వాడతాం అనమాట, లైక్ దట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంట్ ఈక్వల్ టు ఇప్పుడు సపోజ్ నేను 10 ఇచ్చేసుకున్నా. 10 తర్వాత ఇంకోటి ఏంటంటే లెట్ us ప్రింట్ దీస్. సో ప్రింట్ఎఫ్ సో %d అంటే వీఆర్ గివింగ్ అన్ ఇంట్ కాబట్టి మనకు తెలుసు దాన్ని ఏంది, ఎప్పుడైనా ఇంటీజర్ వాడేటప్పుడు దాన్ని మనం d అని వాడతాం కదా. సో %d అని వాడతాం. దానికి కూడా ప్లస్ ఏ అంటే నార్మలే. ఓకే, సో విల్ క్లోజ్ ఇట్. ఓకే, సో ఇంకోటి ఏంది, ఇప్పుడు దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్పేసి నేను కోడ్ రాసిన కదా. సో ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మన అవుట్పుట్ ఏంది వస్తానో నెక్స్ట్ అవుట్పుట్ది ఇక్కడ రాసుకుందాం. అవుట్పుట్ ఆన్సర్ రాసుకుందాం. సో 10 ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, అబ్సల్యూట్లీ 11 వస్తుంది. సో మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ కాదో తెలుసుకోవడానికి విల్ గో విత్ దేవ్ C++. ఓకే, విజిబుల్ అయితే అవుతుంది అనుకున్నా. సో include stdio.h, దెన్ void main, దెన్ ఏంది ఫస్ట్ మనము మెయిన్ ఫంక్షన్లో ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్లో 10 ఇచ్చినాం. 10 ఇచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మనం డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ వాడతాం. ప్రింట్ఎఫ్ వాడినప్పుడు సో ఇంట్ కాబట్టి మనం %d వాడతాం. దెన్ సో అదే మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం దాన్ని ఇంక్రిమెంట్ వాడుతున్నాం. అంటే ఇంక్రిమెంట్ అంటే ప్రీ
ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి డబల్ ప్లస్ ఏ. ఓకే, దెన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దీని ఏంటంటే ప్రీ ఇంక్రీ డాట్ సి. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంది 11. సో ఏంది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆన్సర్ ఏంది, అవుట్పుట్ ఏందైతే 11 వచ్చింది అనమాట. అవుట్పుట్ ఈక్వల్ టు 11 అని రాసుకుంటే అయిపోతుంది. దిస్ ఆల్ అబౌట్ ప్రీ ఇంక్రిమెంట్. లెట్స్ గో విత్ ప్రీ డిక్రిమెంట్. సో ఫస్ట్ ఏంటంటే యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్. ఓకే ఓకే, ఇక్కడ రాగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం అప్డేట్ అవ్వచ్చు. సో అందుకే రాస్తున్నా. మెయిన్ దీంట్లో కూడా ఏం లేదు, నార్మల్ కోడే. ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి. జస్ట్ గెస్ చేయండి. ఏం లేదు, ఇక్కడ మనం ప్లస్ వాడిన దగ్గర, ఇక్కడ ప్లస్ వాడినాం కదా, ఇక్కడ ప్లస్ వాడిన దగ్గర జస్ట్ మైనస్ వాడితే అయిపోతుంది. మనకి ఆన్సర్ అంటే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట, అంతే. సో ఎంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు బై మిస్టేక్లో అంటే ఇప్పుడు కోడ్ మనం ఎప్పుడైనా కానీ చేసేది కొంచెం పద్ధతిగా చేయాలి కదా. సో అట్లా అని చెప్పేసి చేస్తున్నా. లేకపోతే మనం నార్మల్గా డైరెక్ట్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇన్ డీటెయిల్గా నేర్చుకోలేదు ఏదన్నా కానీ, ఎందుకంటే మనకి నాలెడ్జ్ అనేది అట్లనే వస్తుంది కదా. మనం ఏదైనా అని తొందరపడి అన్నీ తొందర చేసేది కదా పనులు. సో అట్లా. సో డబల్ మైనస్ ఏ. ఓకే, దెన్ వీ క్లోజ్ ఇట్. దీన్ని క్లోజ్ ది. ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం అనమాట. సో అవుట్పుట్ అయితే గెస్ చేయగలుగుతారు మీరు, మ్యాక్సిమమ్ అందరు గెస్ చేస్తారు. ఈజీ అనమాట. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఈజీగానే ఉంటుంది. సో అంటే ఫాదర్గా మూవ్ అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క దాన్ని చూసుకోవాలా. సో ఇది అనమాట. సో దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో దీని ప్లేస్లోనే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మైనస్ యాడ్ చేద్దాం. మైనస్ని చేసేసిన తర్వాత ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ ఏమొచ్చేసింది మనకి 9 వచ్చింది అవుట్పుట్. సో ఇక్కడ మనం ఏం రాద్దాం, 9 వచ్చేసింది. 9 రాసేసినాం ఆల్రెడీ, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. సో 9 రాసేసినాం. సో దీనికే మనం ఒక ఇంకోటి ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ వాడినాం కదా. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ అనేది ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడనే మనం చేంజ్ చేసేద్దాం. ఇక్కడ పోస్ట్ డిక్రిమెంట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ప్లస్ అనేది ప్రీగా వాడినాం కదా, దాన్ని ఏం చేయాలంటే ఏ తర్వాత వాడాలన్నమాట. అంటే దాన్ని పోస్ట్ అంటారు అనమాట. ప్రీ అంటే ఏంది, ఏ కంటే ముందు, అంటే వేరియబుల్ కంటే ముందు. పోస్ట్ అంటే ఏంటంటే వేరియబుల్ తర్వాత, ఆఫ్టర్ ది వేరియబుల్. ఓకే, సో అదే అనమాట. సో ఈ కోడ్లో చేంజెస్ ఏమొస్తాయి చెప్పండి. ఏం లేదు, జస్ట్ వీ నీడ్ టు చేంజ్ దిస్. ఇక్కడ ప్లస్ యాడ్ చేసే ఇక్కడ పోస్ట్ అనమాట. దెన్ ఏ మైనస్, దట్స్ ఇట్. సో అవుట్పుట్ అయితే సేమ్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. సో అట్లానే చెప్పేసి మీ డౌట్ క్లారిఫై చేయాలంటే మనం ఇక్కడ వాడదాం. ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఏంది, పోస్ట్ ఇంక్రిమెంట్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ 10 వచ్చిందా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏముండదు. అంటే మనం ఏంటంటే ఒక వేరియబుల్ కంటే ముందు ఇచ్చేది ఎట్లుంటుందంటే, దీనికి ఎగ్జిక్యూటబుల్ కోడ్ నేను ఇంకోటి యాక్చువల్లీ నేను మర్చిపోయినా, మళ్ళీ క్లారిఫై చేస్తాం మళ్ళీ చూడండి. ఇప్పుడు మనం ఏం రాస్తాం ఇక్కడ, పోస్ట్ ఇంక్రిమెంట్లో మనకి ఏ తర్వాత డబుల్ ప్లస్ వేసినాం కదా. సో ఇంకోటి ఏంటంటే దీనికి అడిషనల్గా ఏంటంటే మనము దేన్నైతే యాడ్ చేస్తున్నామో దాన్ని కూడా మనం రాయాలన్నమాట. ఏ వేరియబుల్కి యాడ్ చేస్తున్నాం. సో వీ నీడ్ టు రైట్ ఆల్ దట్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఏ ఇచ్చేసి ఇప్పుడు మనం రాసినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది అంటే 2 వచ్చేసాయి. సో ఒక నిమిషం, కొంచెం చేంజ్ అయింది ఆన్సర్.
వెయిట్ ఇక్కడ పోయింది. ఓకే, ఇక్కడ పర్సెంటేజ్ డిఎల్ఏ పర్సెంట్ 10. సో 10 11 అంటే ఓకే, 10 11 అంటే ఇక్కడ మనం A/1 ఇక్కడ రాయాలి మనం, అప్పుడు మనకు వచ్చేస్తుంది ఆన్సర్. సో వీ గెట్ దట్ ఏమొస్తుంది 10 అండ్ దెన్ 11. నెక్స్ట్ లైన్లో మనకు 10 వచ్చింది. ఫస్ట్ ఏంది, మనం ఏదైతే దాని మీద అయితే చేస్తామో అది 10, తర్వాత అది ప్లస్ అయిన తర్వాత మనకి ఆన్సర్ ఈక్వల్ టు 11 అని చూపిస్తుంది అనమాట పోస్ట్ ఇంక్రిమెంట్లో. సో ఒక కోడ్లో కొంచెం చేంజెస్ ఏంటంటే ఇంకొకటి ప్రింట్ఎఫ్ యాడ్ అవుతుంది, తర్వాత పర్సెంటేజ్ చేస్తాం. సో అబ్సల్యూట్లీ, సో ఏముందో అదే రాసుకోవాలి, కథ అయిపోతుంది. సో ఇక్కడ మనము వర్డ్లో చేంజ్ చేద్దాం అనమాట. వర్డ్లో చేంజ్ చేయాలి ఇక్కడ. పెద్ద ప్రాసెస్ ఉంది కదా బ్రో. ప్రింట్ ఎఫ్ దెన్ ఇక్కడ మనం నీట్గా రావాలంటే ఆన్సర్, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎన్ యాడ్ చేసిన తర్వాత ఈక్వల్ రాద్దాం. ఇది మన ఆన్సర్, ఇది మన పోస్ట్ కదా. సో పోస్ట్ అన్నప్పుడు ఇట్లానే ఉంటుంది. దెన్ ఇక్కడనే మనము స్పేస్ ఇచ్చేసి కింద సో ఇక్కడ రాద్దాం ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ ఏ. సో ఇది అనమాట కోడ్. సో దీని కోడ్ రన్ చేస్తే కూడా మనకి సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ 10 తర్వాత 11 వస్తుంది. ఇదేమొస్తుంది 10 అండ్ దెన్ 9. ఇట్స్ ఆన్సర్ అంటే. సో ఇక్కడైతే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ అంటే మనం ప్రతిదానికి ఎందుకు ఎగ్జిక్యూషన్ చేస్తున్నా అంటే మీకు బెటర్గా అండర్స్టాండ్ అవ్వాలని చెప్పేసి నేను చేస్తున్నా, లేకపోతే మనం మిస్ అవుతాం ప్రతిదానికి. సో ఇక్కడ మళ్ళీ మైనస్ ఇచ్చేసి మనం మళ్ళీ అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూస్తే మనకి 10 and 9 వచ్చేసింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ మనకు వచ్చింది అనమాట. సో అయిపోయింది, వీడికి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనము దీన్ని రివైజ్ చేసుకుందాం. సో ప్రతిదాన్ని నేను ఎంత మెల్లగా ఎంత స్లో ఎందుకు చెప్తున్నా అంటే, అరే మీకు తెలుసు ఇప్పుడు చాలామందికి లాజిక్స్ అర్థం కావు. కొంతమంది అర్థమయ్యే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కొంతమంది అర్థం చేసుకోలేరు అనమాట. సో వాళ్ళ కోసం మెల్లగా చెప్తున్నా. సో ఏంటంటే ఫస్ట్ సి ఆపరేటర్స్ గురించి ఈరోజు సి ఆపరేటర్స్ కాబట్టి. అండ్ ఆపరేటర్ ఈజ్ అ సింబల్ దట్ టెల్స్ ద కంపైలర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ అయినా లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫార్మ్ చేయడానికి మనం ఆపరేటర్స్ యూజ్ చేస్తాం బేస్డ్ ఆన్ సింబల్ ఆపరేటర్ అంటే ఒక సింబల్ అనమాట. సో సింబల్ యూజ్ చేసుకొని మనం చేస్తాం. సో ఏంది, సి ఈజ్ రిచ్ ఇన్ బిల్ట్ అంటే దాంట్లో ఆల్రెడీ ఆపరేటర్స్ ఉంటాయి కాబట్టి మనం ఇట్ ఈస్ రిచ్ ఇన్ బిల్ట్ ఇన్ ఆపరేటర్స్ అని అడుగుందనమాట. సి చెప్తుంది. సో ప్రొవైడ్స్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఫస్ట్ ఏంది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో మనకి ఫ్యూ ఉన్నాయి, 2 టైప్స్ ఉంటాయి అనమాట. పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. నెక్స్ట్ ఏంది ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్. సో అది ముందు మీకు ముందు అదే స్కిప్ అంటే ముందు కొంచెం రివర్స్ వెళ్ళి చూడండి ఒకసారి, రివర్ట్ అయ్యి తర్వాత చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. సో ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏం లేదు. సో ఒక వేరియబుల్ కంటే ముందు మనం 2 ఇచ్చినాం అనుకోండి, సింబల్ ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాము. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంది, ప్లస్ ఇంక్రిమెంట్ అంటే వాల్యూ ఇంక్రీజెస్ బై 1. సో దానికి డబల్ ప్లస్ యూజ్ చేస్తాం. సో పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటంటే ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటంటే ఏ వేరియబుల్ కంటే ముందు 2 సింబల్స్ ఇస్తాం అనమాట, దట్ ఆర్ ఆపరేటర్స్. సో యూజ్ దెమ్ లైక్ దట్. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఒక వేరియబుల్కి ఒక 10 ఇచ్చినాం అనమాట. 10 ఇచ్చిన తర్వాత దీనికి ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అంటే ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ అయితే ఇలా రాసుకోవాలి పోస్ట్ డిక్రిమెంట్కి. కొంచెం ఏం లేదు, కొంచెం కాంప్లికేషన్స్ ఏం లేవు, చాలా ఈజీ ఉంది కోడ్ కూడా, మీరు తెలుసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా పర్ఫామ్ చేసేటప్పుడు కూడా
అంటే మనం ఒక డేటా టైప్ ఇచ్చినాం. డేటా టైప్ ఏ అనే ఒక వేరియబుల్లో మనం దాన్ని పంపించేస్తున్నాం. పంపించిన తర్వాత అది ఒక ఫస్ట్ ఏంటంటే దాన్ని ప్రింట్ చేస్తున్నప్పుడు మనకి 10 వచ్చేస్తే 10 తర్వాత దానికి ప్లస్ ఐ వచ్చేస్తుంది అనమాట. వాల్యూస్ ఇంక్రీజెస్ బై 1. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే అదే అనమాట. సో ఓకే, లెట్ us go with arithmetic operations. సో arithmetic operations, సో సెకండ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ అంటే బేసికలీ ఆల్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వి పర్ఫామ్ హియర్. సో దాన్ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. సో ఫస్ట్ ఏంటంటే అర్థమెటిక్ స్పెల్లింగ్ రాంగ్ అయి ఉండొచ్చు. ఓకే, లేదా మళ్ళా కనెక్షన్ చేయాలంటే కష్టం అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే దేర్ ఆర్ 5 అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఫస్ట్ ఏంటంటే ప్లస్, దెన్ మైనస్, తర్వాత ఆస్ట్రిక్ అంటే మనకు తెలిసిందే ఇంటూ వాడతాం కాబట్టి దాన్ని ఆస్ట్రిక్ అంటాం. నెక్స్ట్ తర్వాత స్లాష్, నెక్స్ట్ పర్సెంట్. ఇది ఓకే. దీస్ ఆర్ ద సింబల్స్ which are used in the arithmetic operators, అన్నమాట. ప్లస్, మైనస్, హ్యాష్ట్రిక్ అండ్ స్లాష్, తర్వాత పర్సెంట్. సో ఇట్లా మనము చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం 2 వేరియబుల్స్ తీసుకుంటాం. 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడే మనం అథమెటిక్ ఆపరేటర్స్ని పర్ఫామ్ చేయడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాన్ని రిజల్ట్ రావడానికి వీ యూజ్ అనదర్ వేరియబుల్స్. సో టోటలీ వీ హ్యావ్ 3 వేరియబుల్స్ అనమాట. సో అర్థం చేసుకోండి మీరే లాజిక్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో 10 వేసినాం అనుకోండి. సపోజ్ లెట్ us take a equal to 10 and then b equal to 20. సో ఈ రెండింటిని పర్ఫామ్ చేయడానికి అంటే రెండింటి రిజల్ట్ మనకి రావాలంటే సో వీ నీడ్ a+b కదా. a+b అయితేనే కదా మనకు ఆన్సర్ వస్తుంది. సో లైక్ దట్ మనం చేయాలన్నమాట. సో ఏం లేదు, వీటన్నిటి కలిపి మొత్తం దాన్ని కలిపి ఒక కోడ్ ప్రిపేర్ కోడ్ రాస్తా, ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఏముంది, ఏం లేదు. ఫస్ట్ ఏంటంటే include stdio.h నెక్స్ట్ void main, తర్వాత int a. సో ఇక్కడ చూడండి మీరే, int a equal to 10, b equal to 20. సో ముందైతే నేను అది చెప్పినాను అదే చేస్తున్నా. తర్వాత విల్ క్లోజ్ ఇట్. తర్వాత ఇన్ సి, ఎందుకంటే మనకి ఆన్సర్ రావాలి కాబట్టి ఇన్ సి అని ఇచ్చేసి క్లోజ్ చేద్దాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు సో సి అనే వేరియబుల్ది ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి. మనం ఒక్కొక్క దానికి ఆపరేషన్ పర్ఫామ్ చేసి దానికి మనం ఆన్సర్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఏంటన్నా నేను సి ఈక్వల్ టు a+b అన్నా కదా. సో సి ఈక్వల్ టు a+b, లెట్ us క్లోజ్ ఇట్. తర్వాత మనం దీన్ని ఆన్సర్ని కనుక్కోవడానికి printf డిస్ప్లే చేయాలి కదా. సో అడిషన్ ఆఫ్ a and b is percentile d by n. సో క్లోజ్ చేసి మనం ఏం చేయాలి, ఇప్పుడు సీలో పర్ఫామ్ చేస్తున్నాం అంటే దాన్ని ఆన్సర్ ఎక్కడ ఉంది, మనకి సీలో ఉంది కాబట్టి దాన్ని డిస్ప్లే చేయడానికి వి యూజ్ CAR. అయిపోయిందా, క్లోజ్ చేసేద్దాం. తర్వాత ఏంది, సేమ్ ఇక్కడ అంతే, మళ్ళీ కాపీ పేస్ట్ ఏం లేదు, కాపీ పేస్ట్ చేయడం అంతే. printf దీని subtraction of a and b is percentile d by n. ఇక్కడ క్లోజ్ చేద్దాం. దెన్ సి ఈక్వల్ టు హ్యాష్ట్రిక్ అంటే ఏం లేదు, ఇంటూ ఏ.
తర్వాత printf multiplication. So multiplication of a and b is percentile d by n. Then close it and see, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఏంది మనకి లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి. సి ఈక్వల్ టు ఏ బై బి. సో ఇక్కడ డివిజన్ పర్ఫామ్ చేస్తాం. పర్సెంటైల్ printf. సో డివిజన్ of a and b is percentile సి. ఇక్కడ అంతే. నెక్స్ట్ ఏంటంటే సి, ఇక్కడ మనం ఏంటంటే మోడ్, ఇక్కడ మనము సి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మోడ్ వాడతాం అనమాట. సో మోడ్ అంటే ఏంది, వి గెట్ ద రిమైండర్ హియర్. మోడ్ అంటే రిమైండర్ తెలుసుకోవడానికి ఇక్కడ మనం మోడ్ అంటాం దాన్ని. సో సి లాంగ్వేజ్లో మనం మోడ్ అంటాం. సో ఏ బై బి అంటే ఏ డివిజిబుల్ అంటే ఏమంటారు దాన్ని, మోడ్ బి ఈక్వల్ టు then printf mod of a and b. So mod of a and b is percentile d by n. Then see here. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏం ఆన్సర్ వస్తుందో లెట్ us see. ఓకే, ఇదంతా కోడ్ని కాపీ చేద్దాం. దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ కొంచెం చేంజెస్ చేయాలా, ఎందుకంటే సికి పీ కావాలా, అంటే స్మాల్ పీ కావాలన్నమాట. ఏం లేదు, చిన్న చేంజెస్. ఇక్కడ ఇంట్ వచ్చింది కదా, ఇంట్ అయ్యా ఓకే, డన్. అంత డన్ కదా. సో లెట్ us ఎగ్జిక్యూట్ దిట్. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. సో పాయిడ్ మెయిన్ చేసిన ఇక్కడ. ఓకే, దెన్ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఏమైంది ఇక్కడ సి. ఓకే, సి వేరియబుల్స్ కూడా మనం ప్లస్ చిన్న అంటే స్మాల్ లెటర్స్ యూజ్ చేసుకోవాలా, బిగ్ లెటర్స్ యూజ్ చేసినాం. అది వర్డ్ ప్యాడ్లో అంతే ఉంటుంది కదా, వర్డ్లో. డన్నా, అంత ఓకేనా? ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏమైంది మళ్ళీ. సో డబల్ కోట్ చేయడం మర్చిపోయాను మీరు. ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 30, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ -10. సో మల్టిప్లికేషన్, ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, దీన్ని మ్యాక్సిమైజ్ చేద్దాం. చూడండి, అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 30, subtraction of a and b is -10, multiplication of a and b is 200. So division of a and b is ఎంత 0. సో mod of a and b is 10. సో ఇదే అనమాట మన ఆన్సర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇక్కడికి అయిపోయింది. లెట్ us go with రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ని కూడా పర్ఫామ్ చేసేద్దాం. సో relation operators, let us go with relation operators also. So next relation operators కి వెళ్ళిపోదాం. సో relation operators ఓకే, relation operators ఏంటంటే ఇక్కడికి అయిపోయింది. ఐ షేర్ యూ దీస్ పీడిఎఫ్ అనమాట. పీడిఎఫ్ అంటే పీడిఎఫ్గా మార్చుకొని నేను దాన్ని మీకు లింక్ పెడతా, డోంట్ వరీ. సో రిలేషన్ ఆపరేటర్స్ ఏంటంటే సో ఒక 2 వేరియబుల్స్ ఒక రిలేషన్ తెలుసుకోవడానికి వి యూజ్ రిలేషన్ ఆపరేటర్స్. సో రిలేషన్ ఆపరేటర్స్ గురించి థర్డ్. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం స్పేస్ ఇద్దాం. రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషన్స్ వీటి రిలేషన్స్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్
సో ఇఫ్ ఇట్ ఇప్పుడు టూ వేరియబుల్స్ ఉంటాయి కదా, టూ వేరియబుల్స్ని మనము వాటి రిలేషన్ ఏంది అని కనుక్కోవడానికి వి యూజ్ హియర్ రిలేషన్స్ అనమాట. డైరెక్ట్ మేము ఎగ్జిక్యూట్ చేసేస్తాం ప్రోగ్రామ్ని. సో మీ డెఫినేషన్స్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. సో నేనైతే సింబల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, సో ఈజీ అయిపోతుంది మనకి. సో లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టూ వేరియబుల్స్ అనమాట. సపోజ్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చేద్దాం. నార్మల్గా ఏ ఇచ్చేద్దాం, ఏ ఈక్వల్ టు 10, దెన్ బి ఈక్వల్ టు 20. దెన్ ఇప్పుడు రిలేషన్స్ ఎట్లా అంటే దీంట్లో, సో డబల్ ఈక్వల్ టు అని ఉంటుంది. డబల్ ఈక్వల్ టుని నేను ఎట్లా రాస్తా అంటే ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బియా అంటే 10 ఈక్వల్ టు 20? నో, కాదు, అది అవునా కదా, రాంగ్ అది. నెక్స్ట్ ఏ ఎక్స్క్లమేటరీ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి కదా, సో అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇక్కడ. తర్వాత ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఏ అనేది గ్రేటర్ బి కంటే గ్రేటరా? కాదు, రాంగ్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఎస్, ఏ ఈజ్ అబ్సల్యూట్లీ లెస్ దెన్ బి. ఎస్, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. కాదు. నెక్స్ట్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఎస్. సో ఇదే మన రిలేషన్స్ అనమాట. డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో వీటిని బేస్ చేసుకొని మనకు ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనమాట. సో ప్రోగ్రామ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్ us రైట్ ద ప్రోగ్రామ్. సో బేసికలీ మనం ఇది బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకి సో ఒక వీడియో అనమాట. వాళ్ళకి పీపీఎస్ కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, పీపీఎస్ హార్డ్ ఉంది అట్లా ఇట్లా అని. చాలామంది కాలేజ్లో ఏంటంటే వారు డైరెక్ట్గా అంత అంటే నెగ్లిజెన్స్ ఎవరికైనా ఉంటుంది బీటెక్లో. నేను కూడా నెగ్లెక్ట్ చేసిన. సో నెగ్లెక్ట్ చేస్తాము, అదే మనం బయట నుంచి నేర్చుకోవడం కానీ అన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఒక క్లియర్ కట్గా మనం నేర్చుకోవాలంటే మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ అని కాదు, లైక్ మనకు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మనకు పట్టుదల ఉండాలన్నమాట. పట్టుదల ఉంటే మనం నేర్చుకోవచ్చు. అంటే దాన్ని మనం నేర్చుకున్నప్పుడు దాన్ని ఏంటంటే దాన్ని మనం బ్రెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, ఇండియన్ వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే ఒక 5 డిఫరెంట్ వేస్గా ఆలోచిస్తాం అనమాట. సో అందుకే ఎంఎన్సీస్ కంపెనీస్ అయినా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇండియా వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇండియా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, కాకపోతే లేజినెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ ఏంటంటే విల్ గో విత్ అ ప్రోగ్రామ్ యాష్ ఇంక్లూడ్ stdio డాట్ h సేమ్. నెక్స్ట్ void main, దెన్ డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం అటు ఇటు అవుతుంది కదా. సో డైరెక్ట్ మనం దేవసీ ప్లేసెస్లోనే ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఎందుకు ఏమంటారు, ఆల్ఫాబెట్స్ స్మాల్ బిగ్ అయిపోతున్నాయి. stdio డాట్ h. నెక్స్ట్ వాయిడ్ మెయిన్ కానీ కాదు, మనం ఇంటి వాడతాం కదా. ఇంటి వాడినప్పుడు ఏంటంటే మనము రిటర్న్ 0 అనే వాల్యూని కూడా వాడేయచ్చు లాస్ట్లో. సో వాయిడ్ మెయిన్ అని కాదు, ఇది మనం బేసికలీ టర్బోసీ వాడుతున్నప్పుడు అయితే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మనకి. స్టాటిక్ డైనమిక్ టైపింగ్ గురించి అందరికి తెలిసింది అనుకుంటా. సో అదనమాట. సో ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 అని ఇచ్చినాం కదా. తర్వాత ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఇఫ్ అనేది ఏంది, ఇక్కడ కొత్తగా ఇఫ్ వచ్చింది ఏంది అని ఆలోచిస్తున్నారా? సో ఇఫ్ ఆర్ ద కండిషనల్ స్టేట్మెంట్స్. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కండిషనల్ స్టేట్మెంట్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే స్టార్ట్ చేయాల్సింది. కాకపోతే ఏంటంటే సో ఆపరేటర్స్ ఏంటంటే కొంచెం దానికంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనము ఇది ఆపరేషన్స్ అని స్టార్ట్ చేసినాం. చాలామందికి ఆపరేటర్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అక్కడ నుంచి వచ్చిన. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్ కూడా, అవి కూడా ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే సో నేను ఆపరేటర్స్ నుంచి డైరెక్ట్ స్టార్ట్ చేసేసిన అనమాట.
నెక్స్ట్ వీడియోలో అయితే మనము కండిషన్ స్టేట్మెంట్స్ గురించి అయితే క్లియర్ కట్గా నేర్చుకుందాం. సో నా షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి, కొంచెం ఆ షార్ట్స్ వల్ల కూడా సపోర్ట్ వస్తే బాగుంటుంది. సో printf the value of a is equal to b. సో వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే వాల్యూ అనేది ఈక్వలా, ఆ రెండు ఈక్వలా కాదా అని చెప్పేసి మనం ఇప్పుడు పర్ఫామ్ చేయాలన్నమాట. సో ఈక్వల్ కాకపోతే ఏంటంటే వీ డిస్ప్లే నో ఆన్సర్ హియర్, అంటే అవి రెండు ఈక్వల్ అయితేనే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఇప్పుడు హెల్స్ ప్రింట్ నాట్ ఈక్వల్ అని చెప్పేసి కూడా మనం ఇవ్వచ్చు. సో మనం ఎల్స్ అనే కండిషన్ ఇద్దామా? సో లెట్ us ట్రై ఇట్. సో ఎప్పుడు అట్లనే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయాలి కదా బ్రో. సో లెట్ us do it. ఎల్స్ print value of a and b is not equal. ఓకే ఏమైంది, కొంచెం ప్రాబ్లం వచ్చింది ఏదో. సో ఇది కంటిన్యూ చేద్దాం, తర్వాత చేస్తే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఎక్కువ కోడ్ రాస్తే కూడా నేను ఏమన్నా సింపుల్గా కోడ్ ఇచ్చేస్తా అని చెప్పేసి అంటున్నా, కానీ నేనే కొంచెం కాంప్లికేట్ చేస్తున్నా. ఇది కట్ చేద్దాం, ఇది కట్ చేసేసి సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఏమైనా కనిపిస్తుందా అంటే ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్ హియర్. ఓకే, సో ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్, ఎందుకంటే ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 కాబట్టి మనకి ఏమొచ్చేసిన ఆన్సర్ తప్పు వచ్చింది అనమాట. ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10 అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఏమొస్తాయంటే బోత్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనమాట. సో ఇది చూడొచ్చు కదా, మనకి ఈక్వల్ కానప్పుడు ఏంటంటే మనకి ఎట్లాంటి డిస్ప్లే రాదనమాట ఆన్సర్ది. సో we can see here. Okay, so let us go with next example. Okay, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఈ కోడ్ని మనం కాపీ చేసి మనం వర్డ్లో ప్రెస్ చేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ కాపీ అండ్ దెన్ వి పేస్ట్ హియర్. ఓకే, అయిపోయింది అనమాట, ప్రోగ్రామ్ ఇక్కడికి అయిపోయింది. సో వాయిడ్ మెయిన్ లైక్ దిస్ అయిపోయింది. నెక్స్ట్ దాని ఏంటంటే ఏ ఈక్వల్ టు బి కాబట్టి ఇప్పుడు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి దానికి ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అన్నప్పుడు మనం ప్రోగ్రామ్ ఎట్లుంటుందో చూద్దాం. ప్రోగ్రామ్ ఓకే, ఏం లేదు ఇక్కడ జస్ట్ ఒక చిన్న చేంజ్ అంతే. ఇక్కడ ఏంటంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఇప్పుడు 10 అండ్ బి అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఇఫ్ కండిషన్లో మనం ఏం చేయాలి, ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ యాడ్ చేసేసి దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేయాలా, ఏంటంటే ఏం చేంజ్ చేయాలా ఇప్పుడు, లిటరలీ దీన్ని మొత్తం కలిపి ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మనం. సో చెప్తున్నా, ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి రాస్తే వి గెట్ ద ఆన్సర్ హియర్. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ బి అని చెప్పేసి అని ఇక్కడ మనకు డిస్ప్లే అయింది అనమాట.
నాట్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు మనము ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంది 10 రాస్తే ఏమొస్తుంది చూడండి మీరే ఆన్సర్. ఎనీథింగ్ డిస్ప్లేయింగ్ హియర్? నో. సో ఏంటంటే 10 ఈక్వల్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేసినాం, అక్కడ ఏమని ఉందంటే కండిషన్లో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనమాట. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఆడ ఏబి రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ రాలేదన్నమాట. సో కండిషన్ బాని బట్టి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో హియర్ మళ్ళీ ఏంటంటే, సో ఇట్లనే మీరు పర్ఫామ్ చేయండి. పాజ్ చేసే ఛాన్సెస్ లేవా బ్రో? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఏ గ్రేటర్ దెన్ బి. చూడండి, ఏ ఈజ్ ద వాల్యూ ఆఫ్ గ్రేటర్ దెన్ బి. దస్ డూ ద వాల్యూ ఆఫ్ 10 ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఏ కంటే బి గ్రేటరా? సో ఇక్కడ ఏం డిస్ప్లే అయితే చూద్దాం. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో ఒక గ్రేటర్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది, లేకపోతే గ్రేటర్ కాకపోతే మనకి డిస్ప్లే కాదు. సో లెట్ us అబ్జర్వ్ హియర్. సో చూడొచ్చు మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, ఎందుకంటే 10 అనేది 20 కంటే పెద్దది కాదనమాట. ఓకే, తెలుసు కదా. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ హియర్ వీకే ఎగ్జాంపుల్ 20 తీసుకుందాం. 20 తీసుకొని ఇక 10 ఇచ్చినాం అనుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. సో గ్రేటర్ దెన్ బి. ఓకే, అంతే అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 10 ఇచ్చేద్దాం. 10 ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మీ ఎగ్జిక్యూషనల్ కోడ్ కాబట్టి, సో దీన్ని కాపీ చేయాలా, కాపీ చేసి వర్డ్లో పెడదాం. దెన్ నెక్స్ట్ ఏంటంటే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్. ఇప్పుడు లెస్ దెన్ గురించి తెలుసుకుందాం. లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ మీకు ఒక టెస్ట్ లాగా అనమాట. టెస్ట్ లాగా నాకు చేసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో ఉంటుంది కదా, కామెంట్ సెక్షన్లో దాని లాజిక్స్ మాత్రమే రాయండి. లాజిక్ రాసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని బట్టి మనం వెళ్ళిపోదాం. సో లెట్ us కంటిన్యూ విత్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఏంది బ్రో నువ్వు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెప్తలేవు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెప్తలేవు అంటే, సింపుల్ లాజిక్ బ్రో. నువ్వు జస్ట్ కండిషన్ స్టేట్మెంట్స్లో మనం ఏం చేయాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి పెట్టి చూడు, తర్వాత ఏంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి పెట్టి చూడు. సో బ్రో నీకు నా దగ్గర ల్యాప్టాప్ లేదు, నార్మల్లీ నేను ఫోన్ యూజ్ చేసి చూస్తున్నా అంటే,
యూ కెన్ గో విత్ ద సి కంపైలర్ ఇన్ ది బ్రౌజర్ బ్రో. సో క్రోమ్లో మనము సి కంపైలర్ అని టైప్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లోనే మనకి కంపైల్ అయిపోతుంది. సో ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత బెనిఫిట్స్ ఉంటాయి. సో నీకు అర్థమవుతుంది అనమాట. నువ్వు బేసికల్గా మనము వీడియో చూసి అర్థం కాదు, ఎప్పుడైనా దాని గురించి మనము ప్రాక్టీస్ చేసినాం అనుకో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ప్రాక్టీస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వచ్చేస్తుంది మనకి. నువ్వు ఇంకా ప్రోగ్రామ్స్, ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి నువ్వు ట్రై చేయాలన్నమాట. ట్రై చేస్తావు నువ్వు యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ ఐల్ గో విత్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అది మర్చిపోదు, ఇట్స్ హోంవర్క్. ఏంటంటే ఏ చెప్పినా కదా, ఏ ఈజ్ లెస్ దెన్ బి, నెక్స్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో నేను యూజ్ చేసిన కాన్సెప్టే. సో ఇక్కడ మనం ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇది మీరు హోంవర్క్. ఇది హోంవర్క్ చేస్తారని అనుకుంటున్నా, హోంవర్క్ అనమాట. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫై చేయాలనుకున్నా కానీ, క్లారిఫికేషన్ కావాలనుకున్నా కానీ నేను కింద ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయవచ్చు అనమాట. సో అక్కడ నేను క్లారిఫై చేసేస్తా. మనకు అంత ఏం ఫాలోవర్స్ లేవు బ్రో. నువ్వు ఎంత నేను క్విక్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తా. సో డోంట్ వరీ. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ద థర్డ్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ అంటే ఏంటంటే లైక్ ఎట్లా అంటే, నేను సింబల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను డైరెక్ట్గా. సో డెఫినేషన్ అనేది మీరు దాన్ని బట్టి మీరే చెప్పాలన్నమాట. డెఫినేషన్ ఏందో మీరే నాకు కామెంట్ సెక్షన్లో అని ప్రతి దాని గురించి మీరంతా మీరు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీ డెఫినేషన్ మీరు చెప్తే ఎంత బాగుంటుంది. సో ఆ డెఫినేషన్ మీరే చెప్పండి. సో ఈక్వల్ టు, దెన్ ప్లస్, ఈక్వల్ టు, దెన్ మైనస్, ఈక్వల్ టు, దెన్ ఏం లేదు, ఈక్వలెన్స్ విత్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక ఈక్వలెన్స్ని వాడి మనం దాంట్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. సో దాని డెఫినేషన్ మీరు తెలుసుకోండి ఇక్కడ. దెన్ ఏంది నెక్స్ట్, ఆస్ట్రిక్ ఈక్వల్ టు, దెన్ ఇది ఈక్వల్ టు స్లాష్ ఈక్వల్ టు. సో దీనికి డైరెక్ట్గా నేను మీకు కోడ్ రాసి చూపించాలా, లేకపోతే యూ విల్ పర్ఫామ్ బై యువర్ ఓన్. సో అది మీకు ఎట్లా చెప్పాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, మీరు కండిషన్స్, ఎట్లాంటి కండిషన్స్ యూజ్ చేసి మీరు చేయగలుగుతారు. సో దేర్ ఈజ్ నో కండిషన్స్ హియర్. సో ఏంటంటే సి దగ్గర మనము ఇప్పుడు ఇంతకుముందు నేను అర్థమెటిక్ ఆపరేషన్ చెప్పేటప్పుడు మీకు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పినా కదా. సో కొన్ని మీకు ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏమంటారు, ఇప్పుడు సపోజ్ సి ప్లస్ ఈక్వల్ టు ఏ అని అంటే ఫస్ట్ ఒకటి అది, తర్వాత ఈక్వల్ టు నార్మల్గా వచ్చేస్తుంది ఎవరికైనా అని. సో ఈక్వల్ టు ఈజీయే. సో సి మైనస్ ఈక్వల్ టు ఏ, దెన్ సి ఈక్వల్ టు మర్చిపోయినా వల్ల ఏ, దెన్ సి స్లాష్ ఈక్వల్ టు ఏ. సో ఇది మన వేరియబుల్కి ఇచ్చే, సి వేరియబుల్కి ఇచ్చే
సి వేరియబుల్కి ఇచ్చే ఏమంటారు ఆపరేషన్స్. సో యూజ్ దెమ్ అండ్ ఎగ్జిక్యూట్ ద కోడ్ అండ్ ఏమంటారు ఏమైనా డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ వస్తే కింద మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలని కూడా మెసేజ్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఆల్సో ఐ విల్ గివ్ ద డిస్కార్డ్ ఛానల్ లింక్ ఆల్సో. సో యూ కెన్ జాయిన్ దే అండ్ మనం కొంచెం డౌట్ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. సో డూ ఇట్ దే. ఇంకా టెలిగ్రామ్ కూడా ఉంది. టెలిగ్రామ్లో కూడా మనము ఈరోజు నేర్చుకునేంత ఒక పీడిఎఫ్ చేసి పంపిస్తాను కదా. సో టెలిగ్రామ్లో కూడా మనం చూసుకోవచ్చు. ఏంది బ్రో టెలిగ్రామ్ని పెద్ద చేసుకోవాలనుకుంటున్నావా, ఇన్స్టాగ్రామ్ పెద్ద చేసుకోవాలనుకుంటున్నావా అంటే, లేదు బ్రో అట్లా ఏం లేదు. సో బేసికలీ మనం యూట్యూబ్లో ప్రతి ఒక్కటి పాసిబుల్ కాదు. సో ప్రతి ఒక్కటి పాసిబుల్ అంటే లైక్ సపోజ్ మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని పీడిఎఫ్ మనకు లింక్ కావాలన్నా అని. సో సపోజ్ కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ అని అట్లాంటివి అవుతూ ఉంటాయి. సో టు అవాయిడ్ దెమ్ వి యూజ్ నేను ఏం యూజ్ చేద్దామంటున్నాను, టెలిగ్రామ్ అయినా కానీ ఇన్స్టాగ్రామ్ అయినా కానీ మనకు కొంచెం పర్సనల్ స్పేస్ అనేది అక్కడ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మనం డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశాలు అక్కడ ఉన్నాయన్నమాట. సో అందుకే అవన్నీ చెప్తున్నా. ఫాలో చేయడం ఫాలో చేయకపోవడం అది మీ ఇష్టం. నా కంటెంట్ నచ్చితే మీరే ఫాలో చేస్తారు, దట్స్ ఆల్. అంతే. నెక్స్ట్ విల్ గో ఫర్ దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ చేయండి. అది కూడా మీకు హోంవర్క్ ఎందుకు ఇచ్చేస్తున్నా. సో నెక్స్ట్ విల్ గో విత్ ద ఫోర్త్ వన్, దట్ ఈస్ ఏమేమి కంప్లీట్ చేసిన నేను. అర్థమెటిక్, లాజికల్ అంటే ఫస్ట్ వన్. అర్థమెటిక్, రిలేషనల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది ఇప్పుడు అసైన్మెంట్ అనేది ఆపరేటర్స్ది, ఇది ఫోర్త్ కదా. సో కామన్ గైస్ చెప్పండి. ఫస్ట్ ఒకటి, నెక్స్ట్ రిలేషనల్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ఫిఫ్త్ ఇయర్. నేను ఫోర్త్ అని రాసిన. ఫిఫ్త్ దట్ ఈస్ మీదేందిరో బాబు, రైట్ రాద్దాం. నీకు నచ్చుతుంది అన్నట్టుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఏంటంటే ఫిఫ్త్ ఏంటంటే ఏం చెప్తున్నా, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్లో కొన్ని లాజిక్స్ ఉన్నాయి. కొన్ని లాజిక్స్ ఎట్లా అంటే అవి నేను చెప్తా. సపోజ్ పి లెటస్ డూ విత్ టేబుల్ అనమాట. టేబుల్తో చేద్దాం. టేబుల్తో చేసి ఈజీ ఉంటుంది. ఇన్సర్ట్ టేబుల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉంటాయి మోస్ట్లీ కామన్లీ. 1 2 3 4 5 5 ఉన్నాయి కదా. 5 విత్ 4. ఓకే, అంత పెద్దగా ఏం లేవు బాక్స్లో. ఇది బి అనుకుందాం. దెన్ వీ గో విత్ క్యూ. దెన్ ఓకే, ఇంకో బాక్స్ కావాలి మనకి. ఇన్సర్ట్ ఇయర్. ఓకే, అన్నొద్దురా బాబు. ఓకే అమ్మా, సరేలే పోదాము అని. తర్వాత పీ పీ అండ్ పీక్యూ ఇక్కడ సింబల్స్ తెలుసుకోవచ్చు. మీ సింబల్స్ ఈజీగా తెలిసి అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. పీ 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 అదే అనుకుంటా. క్యూ పీ కంజంక్షన్ క్యూ. సో బేసికలీ ఈ వీటికి ఎట్లా అంటే ఫ్యూ మినిట్స్.
హలో మమ్మీ. ఏం లేదు, కూర్చున్నా. చేస్తు. పోయినావా? వచ్చినా మమ్మీ. సరే సరే. సరే. ఓకే. సో ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఏంటంటే వి యూస్ లైక్ అండ్, ఆర్ అండ్ ఇవన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఉంటుంది, అండ్, ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఎగ్జార్ అంటే మనకు తెలిసిందే. సో ఇక్కడ బేసికలీ మనం ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం. బేసికలీ మనకి అంతా రైట్ షిఫ్ట్స్, లెఫ్ట్ షిఫ్ట్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు దాన్ని చేస్తాను అనమాట. ఇప్పుడు బేసికలీ అవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో నెక్స్ట్ మీకు చెప్తాను అనమాట. సో కండిషనల్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ క్లాస్లో మనకి అది కూడా అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే. సో లెట్ అస్ మేక్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇది 0 అనుకుందాం. సపోజా ఇది 0. ఓకే. సో బైనరీ అంటే తెలుసు కదా మీకు అందరికీ, బైనరీ డిజిట్స్. సో బైనరీ డిజిట్స్ అంటే ఇవే కదా, 0 1s ఉంటాయి. సో లైక్ అమ్మ. సో బేసికలీ ఇప్పుడు పిఎన్క్యూ 0 ఉన్నాయి అనుకోండి, దెన్ ఏముంటుంది, ఇప్పుడు మొత్తం అంతా కూడా 0నే అనమాట. సో ఇప్పుడు పీక్యూ 0 అండ్ పిఎన్క్యూ అంటే అది కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జోఆర్ ఎగ్జోఆర్ క్యూ అంటే అది కూడా 0నే అవుతుంది. సో ఇక్కడ మనం ఈ లాజిక్స్ని అర్థం చేసుకుంటే మనము ఈజీగా మనం బిట్వైజ్ ఆపరేటర్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు 0 1 అన్నప్పుడు పి అండ్ క్యూ ఏమవుతుంది, అప్పుడు అది 0 అయిపోతుంది. నెక్స్ట్ పి ఆర్ క్యూ అప్పుడు ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. సో ఇది 1 అవుతుంది, దెన్ ఇది కూడా 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పి ఈక్వల్ టు 1, దెన్ క్యూ ఈక్వల్ టు 0, దెన్ పి అండ్ క్యూ ఏమవుతుంది, అప్పుడు 0 అవుతుంది. నెక్స్ట్ పి ఆర్ క్యూ అప్పుడు ఏమైతే 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఏం లేదు, కొన్ని లాజిక్స్ మీరు కొండ గుర్తులు ఉంటారు కదా, కొండ గుర్తులు గుర్తుపెట్టుకోండి, ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు పి 1 క్యూ 1 అనుకోండి, రెండు 1 ఉన్నాయి అనుకోండి, దెన్ వీ గెట్ పి అండ్ క్యూ 1, దెన్ పి ఆర్ క్యూ 1, దెన్ లాస్ట్లీ పి ఎగ్జోఆర్ క్యూ విల్ గెట్ 0. సో ఇది అనమాట. నెక్స్ట్ విల్ గో విత్ ద ప్రోగ్రామ్ ఫర్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. సో మీ దగ్గర ఒకవేళ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, దట్ ఈస్ ఏమంటారు, క్యాల్సీ ఉందనుకోండి. సో క్యాల్సీ ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నెంబర్ 7 కొట్టేసి అక్కడ డెసిమల్ టు బైనరీ అని ఉంటుంది, బైనరీ టు డెసిమల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో విల్ గెట్ 7కి బైనరీ డిలీట్ చేయండి, 4కి ఫైనల్ డిలీట్ చేయండి, బైనరీ డిలీట్ చేయండి. సపోజ్ 7ది బైనరీ డిలీట్స్ ఇప్పుడు 0 1 1 1 అనుకోండి. తర్వాత ఇప్పుడు 4ది కూడా బైనరీ డిజిట్స్ తెలుసుకుందాం ఇక్కడ. సో 4 బైనరీ డిజిట్స్ ఇప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు కూడా ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మీ దగ్గర ఉంటే పట్టుకొని చూద్దాం, ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ చూద్దాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, మొత్తం మనకి ఏమొచ్చేస్తుంది, 0 వచ్చేస్తుంది. ఇప్పుడు 1 1 ఉందనుకోండి, ఏమొస్తుంది ఆన్సర్ మనకి 1 వస్తుంది. 1 0 ఉంటే ఇది దేనికి వాడుతున్నాం, యాండ్కి వాడుతున్నాం. సో ఇయర్ వి యూజ్ ఫర్ యాండ్కి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ యాండ్కి యూజ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సో యాండ్కి యూజ్ చేస్తున్నప్పుడు ఓకే. నెక్స్ట్ 1 1 ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి యాండ్లో 1 వస్తుంది. దెన్ 1 0 ఉన్నప్పుడు ఏమొస్తుంది, 0 వచ్చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, 1 0 అంటే కూడా 0నే. మనకి ఇప్పుడు ఏమొచ్చినట్టు,
ఫోర్ది ఒక బైనరీ డిజిట్స్ వచ్చినట్టే కదా. సో ఇట్లా మనము సైంటిఫిక్గా మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఆర్ది కూడా మీరు చూడండి. సో లెటర్స్ డూ ఏమంటారు, దీనికి ఒక ప్రోగ్రామ్స్ నేను చెప్తాను అనమాట. బిట్వైజ్ ఆపరేటర్స్ ఆర్ నాట్ అంటే తెలిసిందా మీకు ఎట్లా ఉంటుంది. బిట్వైజ్ ఆపరేటర్స్ ఆర్ నాట్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. సింబల్ చెప్తున్నా. నెక్స్ట్ విల్ గో ఫర్ ద బిట్వైజ్ ఆపరేషన్స్ అండ్ బేసికలీ ఇప్పుడు నేను చెప్పినా కదా, దీన్ని పర్ఫామ్ చేస్తే మనకి ఆన్సర్ ఎట్లా వస్తుందో చెప్తాను నేను మీకు ఈజీగా, మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చెప్తా. చాలా ఈజీ. సో బిట్వైజ్ ఆపరేటర్స్కి నేను యాడ్ని సో ఇప్పుడు నేను యాడ్ అయితే చెప్పినా కదా, నెక్స్ట్ ఆర్ది చెప్తా, తర్వాత నాట్ది చెప్తా. నాట్ అంటే ఏం లేదు, నార్మలీ దానికి నెగేషన్ అనమాట. సో నెగేషన్ అంటే మనం డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్లో ఉంటుంది అది. సో లైక్ నెగేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి కూడా మనము కోడ్లోకి వెళ్తున్నామంటే ప్రతి ఒక్క సింబల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ నెంబర్స్ వరకు చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ మనకి అది అర్థం కాకపోతే ఏది అర్థం కానట్టే. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రెజెంట్ నేర్చుకునేది ఫర్దర్గా పక్కా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ ప్రోగ్రామ్ ఫర్ ది బిట్ వైజ్ ఆపరేటర్స్. లేకపోతే నేను ఆర్ది చెప్దామంట, ఆర్ది చెప్పాలా. సో ఆర్ది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఆర్ది చెప్తా ఒకసారి మళ్ళీ. సో సేమ్ లైక్ ఇప్పుడు యాండ్ చెప్పిన కదా. సో ఆర్ది అంటే ఆర్ది చెప్తున్నా. సో ఆర్ది ఏం లేదు, చూడండి మీరే. ఆర్ అంటే ఏంది, P/Q. పీ ఆర్ క్యూ అని ఉంది కదా నెక్స్ట్ది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జీరో అంటే ఏంది, జీరోని వచ్చేస్తుంది. 1 అన్నప్పుడు కూడా 1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1 0 అంటే కూడా 1 వస్తుంది ఆర్లో. నెక్స్ట్ 1 0 అంటే కూడా 1. తర్వాత 1 1 అంటే కూడా 1 0 అన్నా కూడా మళ్ళీ 1. సో ఇక్కడ ఏమొచ్చింది, మనకి 7 అనే ఆన్సర్ వచ్చింది అనమాట. సో వీటిని బేస్ చేసుకుని మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనమాట. ఈజీ ప్రోగ్రామ్, అది కూడా అంత హార్డ్ ఏమి ఉండదు. సో లెట్ us డూ ఇట్. సో ఒక్కొక్క దానికి సపరేట్ రాయమంటారా, లేకపోతే రెండు కలిపి రాయమంటారా? రెండు కలిపి రాద్దామా? సో రెండు కలిపి రాస్తే ఈజీ ఉంటుంది. studio.h, నెక్స్ట్ void main, లెట్ us గివ్ ఇప్పుడు ఇంట్కి 7 అని ఇద్దాం. సో ఇంట్ a = 7, b = 4. ఎందుకంటే ఈ రెండుని బేస్ చేసుకునే కదా, మనము రెండు వేరియబుల్స్ని బేస్ చేసుకునే మనము దాని బిట్ వైజ్ ఆపరేటర్స్ని పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము 4 ఇచ్చిన తర్వాత సో printf ఇక్కడ డిస్ప్లే చేయాలి కదా, రెండింటిని రెండు ఏంది అని చెప్పేసి ప్రింట్ చేయాలి. కాబట్టి a and b. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ మనకి రావద్దు బ్రో. సో ఈజీగా నీట్గా ఉండాలి కాబట్టి మనము స్లాష్ అని యూజ్ చేసినాం నెక్స్ట్ లైన్ రానికి. నెక్స్ట్ ఏ ఆర్ అంటే బి. సో ఇట్లా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. ఏమొచ్చింది, 1 7 వచ్చిందా, 4 7 వచ్చిందా, 4 1 వచ్చింది. 1 ఎందుకు వచ్చింది? అవు దీన్ని ఇట్లా పర్ఫామ్ చేద్దాం. లైక్ ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా. నేను సింబల్ తప్పు కొట్టిన ఇంతకుముందు. సో నేను చెప్పినట్టు ఏమైంది, ఫస్ట్ ఏమైంది, 4 వచ్చిందా మనకి. P&Qలో 4 వచ్చిందా, రైట్ 4 వచ్చింది. తర్వాత 7, నెక్స్ట్ ఆర్లో ఏమొచ్చింది, 7 వచ్చింది. సో ఇట్లా మనము బిట్ వైజ్ ఆపరేటర్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. లెట్ us గో విత్ నాట్ అంటే కూడా ఏం లేదు. సో ఏం లేదు, ఈజీ ఉంటుంది, ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సింబల్స్ కూడా రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ నేను తర్వాత చెప్తాను కదా. ఇట్స్ మై ప్రామిస్, ఐ విల్ డెఫినెట్లీ టీచ్ యూ దెమ్. teach you definitely teach you I will definitely teach you guys.
పక్కా టీచ్ చేస్తాను మీకు. లెట్ us గో విత్ లాజికల్ ఆపరేటర్స్. సో ప్రోగ్రామ్ ఏం లేదు కదా, ప్రోగ్రామ్ వాటిని మీరే కొంచెం ఒకసారి చూసుకోండి. రైట్ షిఫ్ట్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంది, దానికి కూడా ఉంటాయి ఆన్సర్స్. వాటిది హోంవర్క్ మీది అనమాట. నేను ప్రతి ఒక్కటి ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే మీరు కరెక్ట్గా చేయాలనే కదా క్లియర్గా చెప్తుంది. అన్నీ నేనే చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఏంది క్వశ్చన్ టెస్ట్ నార్మల్ కూర్చుంటారా? అంతే కదా బ్రో, ఏదైనా మనం చేయాలి కదా, చేస్తేనే కదా వచ్చేది మనకి. లెట్ us గో విత్ లాజికల్ ఆపరేటర్స్. బేసికలీ మనం ఇక్కడ 2 అండ్స్ని 2 ఆల్స్ని 1 ఎక్స్క్లమేటరీ మార్క్ని యూజ్ చేస్తాం అనమాట. సో చెప్తాను చూడండి. ఏ 6 ఆపరేటర్ దట్ ఈస్ లాజికల్ ఆపరేటర్. సో ఇక్కడ ఏంది సింబల్స్ అంటే డబల్ అండ్ డబల్ ఏమంటారు డబల్ ఆర్, నెక్స్ట్ డబల్ ఏ ఒక ఎక్స్క్లమేటరీ మార్క్. సో బేసికలీ ఎక్స్క్లమేటరీ మార్క్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు ప్రెజెంట్. సో వీటికి కూడా నేను ఒక టేబుల్ ఉంది కదా, సో టేబుల్ని ఇక్కడ కూడా మనం చేయాలా. సో టేబుల్కి ఏం లేదు, డబల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో లెట్ us కాపీ ద టేబుల్ అండ్ విల్ కాపీ అండ్ పేస్ట్ హియర్. కాపీ చేద్దాం, కాకపోతే కొంచెం చేంజ్ చేయాలంతే. ఇక్కడ ఏంది డబల్ అండ్ డబల్ పి, అది ఒకటి. నెక్స్ట్ ఏం లేదు, సేమ్ టేబుల్, కాకపోతే డబల్ అండ్ అవన్నీ యూజ్ చేస్తాం కదా. సో 1 అంటే ఏంది ట్రూ, 0 అంటే ఏంది ఫాల్స్. సో పైన డిజిట్స్లో ఇది కదా. సో వీటికి ఎగ్జిక్యూటిబుల్ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు మీకు ప్రోగ్రామ్ని రాసి చూపిస్తాను అనమాట. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ కూడా చేద్దాం, చేసిన తర్వాత చెప్తా. సో ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఏంటంటే యాష్ ఇంక్లూడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, యాష్ ఇంక్లూడ్ stdio.h, next void main, so int a, let us take int a equal to 5. then ఏంటంటే int a అనేది ఏంటంటే ఇక్కడ, సో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనం ఏమి ఇస్తున్నామంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఆల్సో ఏంది ఏ ఈజ్ లెస్ దెన్ 10, కండిషన్ ట్రూ. సో 5 అనేది ఏంది ఏ 0 కంటే పెద్దది, 0 కంటే పెద్దదే. సో ఇంకోటి ఏంది 5 ఈజ్ లెస్ దెన్ 10, ఎస్. సో ఇది ఒకవేళ కరెక్ట్ అయితే కండిషన్ ఈజ్ ట్రూ అని చెప్పేసి మనం ఒక డిస్ప్లే చేయాలన్నమాట. సో కండిషన్ ఈజ్ ఓకే. ఏమైనా ఓకే, ఇక్కడ ఏమైంది వల్ల మెయిన్ ఫంక్షన్లో there is something missing. ఏముంది ఇక్కడ మనం మిస్ అవుతుంది, ఏందది. సో నెక్స్ట్ పర్ఫామ్ చేసినప్పుడు ఏంటంటే కండిషన్ ట్రూ కాబట్టి మనకి ట్రూ అనేది డిస్ప్లే అయింది అనమాట. దిస్ ఆల్ అబౌట్ ది డబల్ అండ్ పర్ఫార్మింగ్, ఏమంటారు డబల్ అండ్ కండిషన్ హియర్. సో డబల్ అండ్ ఆపరేటర్ ఏంటంటే, సో ఆ రెండిటి యొక్క కంపారిజన్స్ని బట్టి మనము ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా అని చెప్పడానికి ఇక్కడ చూస్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏం లేదు, సేమ్ లైక్ దట్. సో ఇక్కడ ఏంటంటే ఆర్ని యూజ్ చేయాలంతే. ఆర్ని యూజ్ చేసినప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుందని చూద్దాం. కండిషన్ ఈజ్ ట్రూ ఏంటంటే అది
5 అయినా అవ్వచ్చు, లేకపోతే లెస్ దెన్ 5 అయినా అవ్వచ్చు అని చెప్పేసి మనం కండిషన్ ఇచ్చినాం. సో కండిషన్ ఈజ్ ట్రూ అని చెప్పేసి ఇక్కడ మనకు వచ్చింది ఆన్సర్. డిస్ప్లే అయిందా ఆన్సర్? సో ఇట్స్ ఆల్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్. వీడికి మనకి లాజికల్ ఆపరేటర్స్ ఖతం అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ టర్నరీ ఆపరేటర్స్. టర్నరీ ఆపరేటర్స్ అంటే బేసికలీ ఏంటంటే, సో కోడ్ని ఏం లేదు, కోడ్ని కొంచెం చేంజ్ చేసుకోండి మీరు. సో ఇక కోడ్ని అయితే నేను కాపీ చేయాలా, కాపీ చేద్దాం, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ సింబల్ చేంజ్ చేయండి అంతే. అండ్ సింబల్ చేంజ్ చేయండి అయిపోతుంది, మనకి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది లాస్ట్ ఫైనల్ ఏంది, టర్నరీ ఆపరేటర్స్ అనమాట. సో టర్నరీ ఆపరేటర్స్ అంటే టర్నరీ ఆపరేటర్స్ అంటే బేసికలీ ఇట్స్ ఏ కండిషనల్ ఆపరేటర్. సో ఇట్స్ ఎండ్ విత్ ఏమంటారు, ఎక్స్క్లమేటరీ కాదు, క్వశ్చన్ ట్యాగ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చేయాలి అనమాట. సో క్వశ్చన్ ట్యాగ్ దానికి కోడ్ ఎలా రన్ చేయాలో చెప్తా. ఇప్పుడు ఇది ఎట్లా యూజ్ చేస్తాం, సో దాని సింటాక్స్ ఏంది మొత్తం క్లియర్ కట్గా చెప్తాను నేను. సో సింటాక్స్ ఏం లేదు దీనికి. సో ఒక కండిషన్ ఇచ్చినప్పుడు దాని పక్కన క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చి statement 1 statement 2 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మనం దాన్ని పర్ఫామ్ చేయాలన్నమాట. సో సింటాక్స్ దీనికి రాస్తున్నాను, ఎందుకంటే వాటికి ఏం సింటాక్స్ అవసరం లేదు, దీనికి సింటాక్స్ మాత్రం పక్కా అవసరమే. సో కండిషన్ ఏంటంటే సింటాక్స్లో కండిషన్, ఓకే కండిషన్. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. సో ఇక్కడికి మన స్టేట్మెంట్ అయిపోతుంది. సో ఇక్కడికి ఇది మన సింటాక్స్. సో సింటాక్స్ ఆఫ్ టర్నరీ ఆపరేటర్స్. సో సింటాక్స్ వచ్చేసి ఇది అనమాట. కండిషన్ ఇవ్వాలి, కండిషన్ తర్వాత 2 స్టేట్మెంట్లు ఇవ్వాలి, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయిపోతుంది. సో లెట్ us డూ విత్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఏంటంటే ఏం లేదు, సింపుల్ హ్యాష్ ఇంక్లూడ్. సో మనం ఇది కోడ్ని డైరెక్ట్ రన్ చేద్దామా, రన్ చేసి ఈజీ అయిపోతుంది కదా. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. ఓకే void main తర్వాత int ఏజ్ ఇస్తున్నాం, ఏజ్ ఈక్వల్ టు 20. సో ఏజ్ కండిషన్, ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తున్నాం మనము, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇక్కడ ఏంటంటే ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్, సో ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ లైన్ రాద్దాం, ప్రింట్ ఎఫ్ మేజర్ మైనర్, అంతే అనమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, మేజర్. 18 అనేది 20 అనే ఏజ్ ఏంటంటే మేజర్ అనమాట. ఓకే సపోజ్ ఇప్పుడు మనం ఏజ్ని ఒక 15 వేద్దాం, 15 వేసి మనం దీన్ని చేద్దాం, ఏమొస్తుంది అప్పుడు మైనర్ వస్తుంది, ఎందుకంటే 15 అనే వాళ్ళు మైనస్ కాబట్టి. 18+ కదా మనకి అందరు మేజర్స్. సో వీ కెన్ సీ హియర్. సో టెర్నరీ ఆపరేటర్స్ అంటే ఇది. సో లాస్ట్లీ మొత్తం ఒకసారి గ్లాన్స్ కొడితే మనకి మొత్తం రివిజన్ అయిపోతుంది. సో లెట్ us గో విత్ ది ఫస్ట్ నుంచి మనం లాస్ట్ దాకా వద్దాం. సో ఫస్ట్ అంటే సి ఆపరేటర్స్ అంటే ఏంది. అండ్ ఆపరేటర్ ఈజ్ బేసికలీ, నేను క్లియర్గా చెప్పేస్తా, ఒక సింబల్ అది, దాన్ని ఏం చేస్తామంటే మ్యాథమెటికల్ అన్న లాజికల్ అన్న ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం ఆపరేటర్స్ వాడతాం. సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. దాంట్లో పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది, ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది. సో ప్రీ అంటే ఏంటంటే దాని ముందు వస్తుంది, పోస్ట్ అంటే ఏంటంటే దాని వేరియబుల్ తర్వాత వస్తుంది. సో దీన్ని ఎగ్జాంపుల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాసినాం అనమాట. సో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఒక ప్రోగ్రామ్. సో ప్రీ ఇంక్రిమెంట్ ప్రోగ్రామ్ని మీరు కొంచెం రివర్స్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది అనమాట అది. తర్వాత విల్ గో విత్ అథమెటిక్ ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్. సో దాంట్లో ప్లస్ మైనస్ ఆస్ట్రిక్ బై అండ్ పర్సెంటైల్. సో ఆ సింబల్స్ని బేస్ చేసుకొని మనం కోడ్ రాస్తాం అనమాట. సో బేసికలీ ఇక్కడ మనం 3 వేరియబుల్స్ని వాడతాం. ఒకటి ఏంటంటే A, B అండ్ C ఏంటంటే మనకు అవుట్పుట్ రావడానికి, అంటే పర్ఫామ్ చేయడానికి వి యూస్ సి వేరియబుల్ యూజ్ చేస్తాం అనమాట.
నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత విల్ గో విత్ ద రిలేషన్ ఆపరేటర్స్లో ఏముంటాయంటే డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఉంటాయి ఇవన్నీ. దాన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్ కూడా రాసినాం, ఒక్కొక్క దానికి ఒక ప్రోగ్రామ్ రాసినాం. నెక్స్ట్ మీకు 2 హోంవర్క్ అంటే దాంట్లో 3 హోంవర్క్ ఇచ్చిన అనమాట. లెస్ దెన్ ఆర్ ఏ ఈజ్ లెస్ దెన్ బి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ విల్ గో విత్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఈక్వలెన్స్ని ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్ని బేస్ చేసుకుని మనం చేయాలన్నమాట. సో దానికి మనం ఎగ్జిక్యూటివ్ ఒక ప్రోగ్రామ్ని మీరే చేసి నాకు దెన్ టెలిగ్రామ్లో పెట్టండి. సో టెలిగ్రామ్ జాయిన్ అయిన తర్వాత మీరు అందరు ఫ్రీ టు యూస్. సో కామెంట్ సెక్షన్లో మీరు పెట్టొచ్చు. సో అక్కడ హోంవర్క్ మీరు చేసేయండి. చేసిన తర్వాత అదే మీరు హోంవర్క్ చేసిన చేయకపోయిన అంటే మీరు నేర్చుకోవడాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ప్రాక్టీస్ చేస్తే ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయడమే కదా మనకు కావాల్సింది. సో విల్ గో విత్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. సో పీక్యూ, పిఎన్క్యూ, పిఆర్క్యూ, పీ ఏంది పీ ఏమంటారు దాన్ని, కంజంక్షన్ క్యూ అంటారు. సో దాన్ని ఏంటంటే వీటి యొక్క లాజికల్ ఆపరేషన్స్ దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ప్రోగ్రామ్స్ కూడా రాసినాం. ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఈజ్ యూజ్ విత్ మనము ఇది చేయాలంటే మనకి ఫస్ట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో దానికి కూడా కోడ్ రాసిన నేను. లాజికల్ ఆపరేటర్స్ ఏం లేదు. సో సేమ్ లైక్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇక్కడ డబల్ అండ్ యూజ్ చేస్తాం ఎందుకంటే కంపారిజన్ చేస్తాం కాబట్టి ఇక్కడ. సో డబల్ అండ్స్, డబల్ ఆర్, తర్వాత దీంతో మనం ఒక ప్రోగ్రామ్ కూడా రాసినాం అనమాట. సో ప్రోగ్రామ్ ఏం లేదు, ఈజీ ఉంది. సో టెర్నరీ ఆపరేటర్స్ అంటే ఏంది, ఒక సింటాక్స్ ఉంటుంది, కండిషన్ ఇవ్వాలి, కండిషన్ తర్వాత స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చిన తర్వాత దానికి ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ కూడా మీకు రాసి చూపించిన అనమాట. సో ఐ విల్ సెండ్ ద స్క్రీన్ షాట్. సో స్క్రీన్ షాట్ని సెండ్ చేస్తాను మీకు. సో ఇది మనకి అయిపోయింది అనమాట. ఇడికి ఆపరేటర్స్ ఖతం అయిపోయింది. సో ఏమంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ మీరు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీకు నోట్స్ డైలీ పంపిస్తాం. మనం ప్రజెంట్ ఈరోజు ఏం చేసినాం అది మీకు పోస్ట్ చేస్తాను అనమాట గ్రూప్లో. సో డోంట్ ఏమంటారు, ఈ ప్రోగ్రామ్స్ని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్. మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత ఈజీగా వచ్చేస్తుంది. సో బట్టి కొట్టడానికి ట్రై చేయొద్దు. సో నేను బట్టి కొట్టినట్టు కూడా చెప్పలేదు. సో ఈజీ వేలో చెప్పిన అనమాట. డూ సబ్స్క్రైబ్, ఫాలో మోర్ వీడియోస్ లైక్ దిస్. సో పక్కన ఉన్న గంట ఐకాన్ని ప్రెస్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.